హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్కీమ్స్ అన్ని 2025కి సంబంధించినవి. నేను చాలా వరకు అప్డేటెడ్ డీటెయిల్స్ ని మాత్రమే అప్డేట్ చేయడానికి ట్రై చేశాను. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఇంతకు ముందు ఉన్నటువంటి స్కీమ్ ఏమి, ఇప్పుడు పేరు మార్చబడిన స్కీమ్ ఏమి? సో లెట్స్ డిస్కస్. జగనన్న అమ్మఒడి, దానిని దేనిగా మార్చారు? తల్లికి వందనంగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా పేరు మార్చడం జరిగింది. జగనన్న గురుమద్ద స్కీమ్ ను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా పేరు మార్చడం జరిగింది. మనబడి నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తు స్కీమ్ గా పేరు మార్చడం జరిగింది. స్వేచ్ఛ స్కీమ్ పేరుని బాలికా రక్ష అనే స్కీమ్ పేరుతో మార్చడం జరిగింది. జగనన్న ఆణిముత్యాలు అనే స్కీమ్ ను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనే స్కీమ్ గా పేరు మార్చడం జరిగింది. సో మనం ఫస్ట్ సూపర్ 6 స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద అన్నదాత సుఖీభవ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ డస్ ఇట్ సపోర్ట్ ఫార్మర్స్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం ఏమిటి? ఇది రైతులకు ఏ విధంగా మద్దతు అందిస్తుంది? Answer is, it provides 20,000 annually to farmer families, including tenant farmers, for agriculture activities and input purchases. It is linked with the PM Kisan scheme for an additional 6,000 rupees. So, ఇది రైతు కుటుంబాలతో సహా కౌలు రైతులకు కూడా కౌలు రైతుల యొక్క వ్యవసాయ కార్యకలాపాలు మరియు ఇన్పుట్ కొనుగోళ్ల కోసం సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం చేస్తుందంటే 20,000 ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. సో ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పథకం. సో ఇందులో రైతు కుటుంబాలతో పాటు కౌలు రైతులతో పాటు కూడా వ్యవసాయ అవసరాలకు ఎంత మొత్తాన్ని ఇస్తారంటే 20,000 ఆర్థిక సాయాన్ని ఇస్తారు. ఎన్ని విడతలలో? 3 విడతలలో అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఏ స్కీమ్? అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేటువంటిది సెంట్రల్ స్కీమ్ అయినటువంటి పిఎం కిసాన్ పథకంతో అనుసంధానించబడింది. సో సెంట్రల్ వాళ్ళు ఎంత ఇస్తారండి? 6,000 ఇస్తారు. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ 14,000 ఇస్తుంది. సో టోటల్ ఎంత? 20,000 రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీనికి బడ్జెట్ ను ఎంత కేటాయించారు 2025లో అంటే 9,400 crores ని కేటాయించడం జరిగింది. దేనికి అంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ కి. ఇది ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగారండి ఈ స్కీమ్ గురించి. సో చూసుకోండి ఒకసారి. వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ ద తల్లికి వందనం స్కీమ్? తల్లికి వందనం పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 15,000 rupees ఫర్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ఎలిజిబుల్ హోమ్స్. అర్హత కుటుంబాల్లో పిల్లలకి ఎంత ఇస్తారు? 15,000 rupees అనేటువంటిది ఇస్తారు. ఎందుకు ఇది మెయిన్? వాట్ ఈస్ ద ఎయిమ్? ఏమంటే తల్లి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ప్రకారం అర్హత కలిగినటువంటి కుటుంబాలలో పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లులకు, ఎస్పెషల్లీ ఎవరికంటే పిల్లల తల్లులకు సంవత్సరానికి ఎంత ఆర్థిక సాయం చేస్తారు? 15,000 rupees. ఇది ప్రథమ తరగతి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 43 లక్షల తల్లులకు మేలు కలుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు, సహాయపూరిత మరియు ప్రైవేట్ అనుబంధ స్థాపనాల్లో విద్యార్థులకు కూడా ఈ పథకం అనేటువంటిది వర్తిస్తుంది. ఇది విద్యా ఫలితాల మెరుగుదలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా తల్లుల పాత్రను విద్యా అభివృద్ధిలో కీలకంగా గుర్తించి ఈ పథకం వాళ్ళను ప్రేరేపిస్తుంది. ఏ పథకం? తల్లికి వందనం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో 9,407 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ప్రయోజనం కలుగుతుంది అంటే 67.27 lakhs మంది విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఏ స్కీమ్? తల్లికి వందనం. సో అటెండెన్స్ ఎంత ఉండాలి? మినిమం అంటే 75% ఉండాలి. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కు బిలాంగ్ చేసి ఉండాలి. సో ఇది స్కీమ్ ఏంటంటే తల్లికి వందనం 15,000 rupees ఆర్థిక సహాయం ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్.
సో ఇందులో టార్గెట్స్ ఇంపార్టెంట్ అండి. ఎంతమంది పిల్లలకి ప్రయోజనం కలుగుతుందంటే 67.27 lakhs స్టూడెంట్స్ కి. ఎంత కోట్లు కేటాయించారంటే 9,407 crores ని కేటాయించారు. ఎంతమంది తల్లులకు అంటే లక్ష్యంగా పెట్టుకుంటే 43 లక్షల తల్లులకు మేలు కలుగుతోంది. వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద దీపం 2.0 scheme launched by the AP government under the Super Scheme Promises. సూపర్ స్కీమ్ హామీలలో భాగంగా ప్రారంభించినటువంటి దీపం 2.0 పథకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే 3 free LPG cylinders annually to ఎలిజిబుల్ ఫ్యామిలీ, అంటే అర్హత కలిగిన కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటువంటివి అందించడం జరుగుతుంది. ఇది మెయిన్ ఎందుకు అంటే మహిళా సాధికతను ప్రోత్సహించడానికండి. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2024 నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఎడుపురం గ్రామంలో. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఎక్కడ ఏ చోట ఏ గ్రామంలో ప్రారంభించారు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఈ స్కీమ్ అనేటువంటిది, అది కాకుండా ఇది సూపర్ 6 లో భాగంగా ఉంది కాబట్టి ఈ స్కీమ్ కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఈ దీపం స్కీమ్ అనేటువంటిది 2024 నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఎడుపురం గ్రామంలో దీపం 2.0 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేయడమే కాకుండా ఎవరికిచ్చారు మొదటి సిలిండర్ అంటే అంబటి శాంతమ్మకు మొదటి సిలిండర్ ను స్వయంగా అందజేశారు. ప్రతి లబ్ధిదారునకు సిలిండర్ ధరను 48 గంటలలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇది సూపర్ 6 హామీలలో భాగంగా అర్హత కలిగిన ఎన్ని కోట్ల కుటుంబాలకి 1.5 కోట్ల కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు, ఎన్ని కోట్ల కుటుంబానికి 3 ఉచిత సిలిండర్లు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 1.5 crores. ఈ పథకం కింద 90.1 లక్ష మంది లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లు అందించబడతాయి. దీనికి బడ్జెట్ ఎంత కేటాయించారు, అది ఏది 2025 to 2026 ఎంత బడ్జెట్ అంటే 2,601 కోట్లు అనేటువంటిది దీపం 2.0 స్కీమ్స్ కి కేటాయించబడడం జరిగింది. సో ఇందులో 3 పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఎక్కడ స్టార్ట్ చేయబడింది, ఎప్పుడు అంటే నవంబర్ 1, 2024. ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లా ఎడుపురం గ్రామంలో. ఎవరికి ఫస్ట్ ఇచ్చారు అంటే అంబటి శాంతమ్మకు మొదటి సిలిండర్ ను ఇచ్చారు. ఎన్ని గంటలలో తిరిగి చెల్లిస్తారు డబ్బులు అంటే 48 గంటలలో తిరిగి చెల్లిస్తారు. ఎన్ని కుటుంబాలు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 1.5 crore కుటుంబాలకు అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు లబ్ధిదారులు ఎంత ఉన్నారు అంటే 90.1 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. దీనికి 2025-2026 సంవత్సర బడ్జెట్ లో ఈ పథకానికి 2,601 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది. What does the Super 6 scheme introduced by the ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ aim to improve? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సూపర్ 6 పథకం ఏ మద్దతును అందించడానికి ఉద్దేశపడింది అంటే ఇది ఫ్రీ బస్ ట్రావెల్ గురించి అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ఈ సూపర్ 6 స్కీమ్ లో భాగంగా ఉంది అన్నమాట. సో ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులో ప్రయాణించగలుగుతారు. ప్రతిరోజు సుమారు 25 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి నెలకి 277 కోట్లు అదనంగా భారం కాగలదిగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్టు 15, 2025 ప్రారంభించబడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అంటే ఆగస్టు 15, 2025. సో ఎంతమంది మహిళలు ప్రతిరోజు ఉపయోగించుకుంటారు దీన్ని అంచనా వేస్తున్నారంటే 25 లక్షల మంది. అదేవిధంగా ఎన్ని కోట్లు అదనపు భారం అవుతోంది అంటే 277 కోట్లు. వాట్ డస్ ద ముఖ్యమంత్రి యువ నేస్తం స్కీమ్ ప్రొవైడ్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం నిరుద్యోగ యువతకు ఏ విధమైనటువంటి మద్దతు అందిస్తుంది అంటే 3,000 రూపీస్ మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్, అంటే నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలను అందిస్తుంది. ఏ పథకం కింద అంటే ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం కింద.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నిరుద్యోగ భృతి లేదా ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఉపాధి భృతి అందించబడుతుంది. ఈ పథకం లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. యువతకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ నిరుద్యోగ భృతి స్కీమ్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు పరిశ్రమల పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు నైపుణ్య అభివృద్ధిని కేంద్ర బిందువుగా తీసుకుని పనిచేస్తుంది. టార్గెట్ ఎంత అంటే వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది అంటే 2 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ముఖ్య వ్యూహంగా ఏది ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇవి స్వర్ణాంధ్ర 2047 దృష్టిలో లక్ష్యాన్ని చేరుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. అలాగే సిడాప్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, సో ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగచ్చు, దేని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అంటే సిడాప్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఉపాధి భృతి అందజేస్తారు. ఇది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయబడుతుంది. ఈ పథకం యువత ఉద్యోగాల అవకాశాల కోసం శోధన చేస్తున్న సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికి లక్ష్యంగా కలిగి ఉంది. సో ఇది కూడా సూపర్ 6 స్కీమ్ లో భాగంగా ఉంది కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ నిరుద్యోగ భృతి యొక్క అర్హతలు ఏంటి అంటే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిర నివాసులుగా ఉండాలి, వయస్సు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి, నిర్దేశిత విద్యా అర్హతను పూర్తి చేసి ఉండాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి, జిల్లా ఉపాధి మార్గదర్శక కేంద్రం అంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వద్ద నమోదు తప్పనిసరిగా చేసి ఉండాలి, ప్రభుత్వ ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తూ ఉండరాదు, దిగువ ఉపాధి రేఖ అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి లేదా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి, అంటే కారు లేదా ఆస్తులు ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం ద్వారా 50,000కి మించిన ఆర్థిక సహాయం లేదా రుణం పొందిన వారు అర్హులు కారు. పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా ఉండకూడదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ప్రామాణిక విద్యా కోర్సులు చదువుతున్న వారు అర్హులు కారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నుండి తొలగింపునకు గురైన వారు కూడా దీనికి అర్హులు కారు. ఏదైనా క్రిమినల్ నేరానికి శిక్షావృతులైనటువంటి వారు కూడా దీనికి నిరుద్యోగ భృతి స్కీమ్ కి అర్హులు కారు. Next question, what is the key benefit offered under the Adibidda Nidhi scheme by Andhra Pradesh government? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే 1,500 రూపీస్ మంత్లీ ఫైనాన్షియల్ ఎయిడ్ టు ఉమెన్ వయా డిబిటీ. మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగినటువంటి మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ రుసుము నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేయబడుతుంది. కారణం ఎందుకు అంటే మహిళలకు ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడం, జీవన నాణ్యతను పెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. At which location did Andhra Pradesh Education Minister Nara Lokesh launch the Dokka Sithamma Midday Meal Scheme for Junior College Students? ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ఎక్కడ ప్రారంభించారు అంటే పాయకాపురం విజయవాడలో ప్రారంభించడం జరిగిందండి. అది విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలోని జూనియర్ కాలేజీలో ఎప్పుడు ప్రారంభించారంటే 4th జనవరి 2025. సో ఇక్కడ ఇలా కూడా అడగచ్చు, ఎప్పుడు ప్రారంభించారంటే 4th జనవరి 2025 ప్రారంభించారు. సరేనా? అది ఏ నియోజకవర్గంలో అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద
కళలకు రెక్కలు స్కీమ్ అప్రూవ్డ్ బై మినిస్టర్ లోకేష్ గారు. సో మినిస్టర్ లోకేష్ గారు ఆమోదించినటువంటి కళలకు రెక్కలు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు ప్రమోట్ హైయర్ ఎడ్యుకేషన్ అమాంగ్ గర్ల్స్ బై ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండ్ రిసోర్సెస్. ఆర్థిక సహాయం మరియు వనరులు అందించి అమ్మాయిలలో ఉన్నత విద్యను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో కళలకు రెక్కలు అనేటువంటి ఈ పథకం అమ్మాయిలకు ఉన్నత విద్యలో ప్రవేశించేందుకు ఆర్థిక మద్దతును కల్పిస్తుంది. అంటే దానికి ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి అమ్మాయిలకు బ్యాంక్ లోన్ పొందడానికి ఈ పథకం మినిమం ఇంటర్మీడియట్ ఉండాలండి వాళ్ళకి. ఈ పథకం అనేటువంటిది సులభతరం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లోన్ కు గ్యారంటీగా నిలుస్తుంది. సో గ్యారంటీ కూడా గవర్నమెంటే ఇస్తుంది దీనికి. అలాగే కోర్సు మొత్తం వ్యవధిలో వడ్డీ భారాన్ని భరిస్తుంది. సో అమ్మాయిలు ఎలాంటి వడ్డీ భారాన్ని భరించిన అవసరం లేదు, గవర్నమెంటే భరిస్తుంది. అదే విధంగా లోన్ కు గ్యారంటీగా కూడా ఉంటుంది. ఈ పథకం ద్వారా విద్యార్థినులు తాము కలలు కంటున్నటువంటి వృత్తిపరమైన కోర్సులు చదవడానికి ఆర్థిక భారం లేకుండా అవకాశం పొందుతారు. ఇది మహిళా సాధికారతను ప్రోత్సహిస్తుంది, లింగ సమానత్వం సాధించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. సో కళలకు రెక్కలు అంటే మెయిన్ ఏమంటే అమ్మాయిలు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు, గవర్నమెంటే గ్యారంటీగా ఉంటుంది, వడ్డీ కూడా గవర్నమెంటే కడుతుంది. ఇదొక ఫినాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిడ్స్ స్కీమ్ టు ప్రొవైడ్ ఫ్రీ స్కూల్ కిట్స్ టు ఓవర్ 35 lakh స్టూడెంట్స్. 35 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల కిట్లు అందించేందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ పథకం కింద ప్రభుత్వ మరియు అనుబంధ పాఠశాలలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఎంతమంది విద్యార్థులకు అంటే 35.94 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల కిట్లను పంపిణీ చేయనున్నారు. సో ఎప్పుడు నుంచి ఏ తరగతి అండి? 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడం, రాజకీయ ప్రచారానికి తావు లేకుండా అమలు చేయడం. ఏది? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిడ్స్ స్కీమ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ లో మనబడి నాడు నేడు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు అప్గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ టు ఇంప్రూవ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సదుపాయాలు మెరుగుపరిచి చదువుకునే వాతావరణాన్ని అభివృద్ధి చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఒక శిక్షణ పథకం అండి. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, శుద్ధమైనటువంటి మంచినీరు, డిజిటల్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్స్, కాంపౌండ్ వాల్స్ వంటి సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యా వాతావరణాన్ని ఆధునీకరించడం. ఇప్పటి వరకు ఎన్ని స్కూల్స్ అంటే 22,000 కంటే ఎక్కువ పాఠశాలను పునరుద్ధరించబడ్డాయి ఈ పథకం ద్వారా. ఈ పథకం మనబడి నాడు నేడు. ఇది విద్యార్థుల యొక్క అభిరుచి మరియు నైతిక స్థాయిని గణనీయంగా పెంచింది. మనబడి నాడు నేడు కార్యక్రమం నగర గ్రామ ప్రాంతాల మధ్య విద్యా నాణ్యతలో ఉన్న అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఆల్రెడీ ఎన్ని స్కూల్స్ కంప్లీట్ చేశారు, పునరుద్ధరించబడ్డాయంటే 22,000 స్కూల్స్ అనేటివి పునరుద్ధరించబడడం జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మనబడి మన భవిష్యత్తు? సో ఇక్కడ ఏమన్నారు వాళ్ళు? మనబడి నాడు నేడు. ఇక్కడ మనబడి మన భవిష్యత్తు స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మనబడి మన భవిష్యత్తు పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? టు ఇంప్రూవ్ ఫండమెంటల్ లెర్నింగ్ అండ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ గ్లోబల్ ఛాలెంజెస్. అంటే విద్యార్థుల ప్రాథమిక విద్యను మెరుగుపరచడం మరియు గ్లోబల్ అంటే ప్రపంచ సవాళ్లకు సిద్ధంగా ఉంచడం. మనబడి మన భవిష్యత్ పథకం విద్యార్థుల విద్యాస్థాయిని పెంచడం, భవిష్యత్తులో వారు ఎదుర్కొనాల్సినటువంటి ప్రపంచ స్థాయి సవాళ్లకు సిద్ధంగా ఉండేలా చేయడం కోసం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ఇది ఇంపార్టెంట్ అండి. ఏం ప్రవేశపెట్టారు అంటే CBSE విధానాన్ని ప్రవేశపెట్టడం,
ఆధునిక బోధన పద్ధతులను అమలు చేయడం, అంచనా విధానాల్లో సంస్కరణలు చేపట్టడం జరుగుతుంది. సో రేపొద్దున ఎగ్జామ్ లో మన బడి మన భవిష్యత్తు లో ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే సిబిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీని ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే కాక విద్యార్థులను అంతర్జాతీయంగా పోటీ పడగల వారి మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యారంగంలో తీసుకున్నటువంటి ఆధునికతకు దోహదపడే ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పవచ్చు. What is the purpose of the post-metric scholarship components RTF and MTF in Andhra Pradesh? Andhra Pradesh లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లోని ఆర్టీఎఫ్ మరియు ఎంటీఎఫ్ ల ఉద్దేశం ఏమిటి? ఎందుకు దీని ఉద్దేశం ఏమిటి అంటే టు రీఎంబర్స్ ట్యూషన్ ఫీజ్ అండ్ సపోర్ట్ హాస్టల్ అండ్ డైలీ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. అర్హత కలిగినటువంటి విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు తిరిగి చెల్లించడం మరియు హాస్టల్ రోజువారీ ఖర్చులకు మద్దతు ఇవ్వడం. సో ఆర్టీఎఫ్ అంటే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, అది ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో ఆర్టీఎఫ్ లో అర్హత కలిగినటువంటి విద్యార్థులకు ఉన్నత విద్య కోసం చెల్లించినటువంటి ట్యూషన్ ఫీజును పూర్తిగా చెల్లించబడుతుంది. అదే ఎంటీఎఫ్ లో అయితే హాస్టల్ ఖర్చులు మరియు రోజువారీ అవసరాలను తీర్చేందుకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. సో ఎగ్జామ్ ఎలా అడగచ్చండి, ఆర్టీఎఫ్ అంటే ఏమిటి, ఎంటీఎఫ్ అంటే ఏమిటి అని కూడా అడగచ్చు కదా. ఈ ద్వంద్వ మద్దతు పథకం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈబీసీ విద్యార్థులు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సి వచ్చిన పరిస్థితి నుండి బయటపడుతున్నారు. ఇది విద్యలో సమాన అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర అనేటువంటిది పోషిస్తుంది. ఏ స్కీము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అయినటువంటి కాంపోనెంట్స్ అయినటువంటి ఆర్టీఎఫ్ మరియు ఎంటీఎఫ్. What are the key features of Ambedkar Videshi Vidya Divana scheme announced by CM Chandrababu Naidu garu on Ambedkar Jayanti? సో అంబేద్కర్ జయంతిన ఈ స్కీమ్ ను అనౌన్స్ చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పథకంలోని ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్డి స్టడీస్ అబ్రాడ్, అంటే విదేశాల్లో చదువుకోవడం అబ్రాడ్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు అండ్ ఈబీసీ కమ్యూనిటీస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ వర్గాల ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు పీజీ మరియు పిహెచ్డి చదువుల కోసం విదేశాలలో ఆర్థిక సాయం అందించేది ఈ ముఖ్య ఉద్దేశం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పథకం. ఈ పథకం ఆర్థికంగా బలహీనమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు మరియు ఈబీసీ వర్గాల ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. అంతేకాకుండా పీజీ మరియు పిహెచ్డి స్థాయి చదువుల కోసం అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలలోని టాప్ ర్యాంకింగ్ విదేశీ విద్యాలయాలలో విద్యకు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ స్కీమ్ ద్వారా. అర్హత కలిగినటువంటి విద్యారంగాలలో ఏవేవి విద్యారంగాలు అంటే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్యూర్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్సెస్, మెడిసిన్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఏ స్కీమ్ లో? అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన స్కీమ్. సో ఇందులో ఫినాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం ఎంత చేస్తారంటే మొత్తం ఎంత అంటే 15 నుండి 20 లక్షల వరకు విదేశీ దేశం అంటే ఫారెన్ కంట్రీ అండి, మరియు కార్యక్రమంపై ఏ ఫారెన్ లో వాళ్ళు ఏ కంట్రీలో వాళ్ళు చదువుతున్నారనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం విదేశీ సాయం విదేశీ దేశం అంటే ఫారెన్ కంట్రీ మరియు ఏ కోర్సు చేస్తున్నారు ఆ కోర్సుపై ఆధారపడి 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఉంటుంది. ఫ్లైట్ ఛార్జీలు అంటే విద్యార్థికి ఎకానమీ తరగతి విమాన ఛార్జీలు రియంబర్స్మెంట్ అనేటువంటివి అందించబడుతుంది. వీసా ఫీజు అంటే ఒకసారి వీసా ఫీజు రియంబర్స్మెంట్ అందించబడుతుంది. జీవన ఖర్చులు అంటే డైలీ ఎక్స్పెన్సెస్ కొంత మేరకు
డైలీ ఎక్స్పెన్సెస్ లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ పథకం ద్వారా కవర్ అవుతాయి. ఫండ్స్ విడుదల ఎప్పుడు అంటే సాధారణంగా 2 లేదా 4 విడతల్లో ఫండ్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి. ఇది విద్యా పురోగతిపై ఆధారపడి ఉంటుంది. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, అర్హత ప్రమాణాలు ఏమేమిటి అంటే నివాసం స్థలం, దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితుడిగా ఉండాలి, కమ్యూనిటీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ వర్గానికి చెందిన వారే ఉండాలి. ఆదాయం, కుటుంబ వార్షిక ఆదాయం సాధారణంగా 8 లక్షలకు దిగువన ఉండాలి. విద్యార్హత గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందినటువంటి విద్యార్థి అయి ఉండాలి. అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అతనికి సీట్ అనేటువంటిది లభించి ఉండాలి. వయస్సు పరిమితి దరఖాస్తు సమయంలో సాధారణంగా 35 సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ అనేటువంటిది. వాట్ ఈస్ ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద భవిత ప్రోగ్రామ్, ఆల్సో నోన్ యాజ్ ద క్యాస్కేడింగ్ స్కిల్స్ ప్రోగ్రామ్? భవిత క్యాస్కేడింగ్ స్కిల్స్ పారాడైమ్ భవిత అని పిలువబడే భవిత పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు ఎంపవర్ యూత్ త్రూ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ ఏ మల్టీ టైలర్డ్ నెట్వర్క్ ఆఫ్ స్కిల్ సెంటర్ అండ్ పార్ట్నర్స్. పరిశ్రమల ఆధారిత శిక్షణతో పాటు, సో పరిశ్రమల అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ తీసుకుంటే అందులో ఏ స్కిల్స్ అనేటువంటి ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే జావా అంట, HTML అంట, CSS అంట, C అంట, సో అలాంటివి ఉంటాయి కదా. ఆ మాదిరిగా పరిశ్రమల ఆధారిత శిక్షణతో పాటు నైపుణ్య కేంద్రాలు మరియు భాగస్వామ్యాల బహుస్థాయి వ్యవస్థ ద్వారా యువతను సాధికారం చేయడం. సో భవిత పథకం లేదా క్యాస్కేడింగ్ స్కిల్ పారాడైమ్ భవిత 2024 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక ఫ్లాగ్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది అంటే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. ఇది పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగాలు అవకాశాన్ని కల్పించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, విద్యా సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు మరియు కమ్యూనిటీ సంస్థలు కలిసి బహుస్థాయి మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 53,000 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందగా 26,000 మంది వివిధ పరిశ్రమల్లో విజయవంతంగా ఉద్యోగాలు పొందారు. సో ఎగ్జామ్ ఎలా అడగవచ్చు అంటే ఇప్పటి వరకు 53,000 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొంది 26,000 మంది వివిధ పరిశ్రమల్లో విజయవంతంగా ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి పథకం పేరు ఏమిటి? ఏ పథకం ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు లభించాయి అంటే భవిత ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం యువతకు అంటే భవిత అనేటువంటిది ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు మరియు ఆర్థిక స్థిరత్వం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది తక్కువ కాలంలోనే గణనీయమైనటువంటి విజయాన్ని సాధించిన పథకంగా అంటే ఇది సక్సెస్ఫుల్ స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. What is the purpose of the financial incentives provided to civil services examinations aspirants in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీసెస్ పరీక్షల అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహాలు అందించడంలో ప్రభుత్వ లక్ష్యం ఏమిటి అంటే టు సపోర్ట్ కోచింగ్ అండ్ ప్రిపరేషన్ ఫర్ UPSC అండ్ అదర్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. UPSC మరియు ఇతర ప్రతిష్టాత్మక పరీక్షల కోసం కోచింగ్ మరియు సిద్ధతకు మద్దతు ఇవ్వడం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం UPSC మరియు ఇతర ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహాలు అనేటువంటిది అందిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల విద్యార్థులకు కోచింగ్, స్టడీ మెటీరియల్ మరియు సిద్ధతకు అవసరమైనటువంటి మద్దతును కల్పిస్తుంది. దీని ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఆంధ్రప్రదేశ్. సో ఈ చర్య వల్ల దేశంలో అత్యంత కఠినమైనటువంటి పరీక్షలలో ఒకటైనటువంటి UPSC కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు ఆర్థిక అడ్డంకులు అనేటువంటివి తొలగిపోతున్నాయి. ఇది సామాజిక సమత్వాన్ని పెంపొందించడంలో మరియు అన్ని వర్గాలకు ప్రతిభావంతులైనటువంటి యువతకు అవకాశం కల్పించడంలో కీలక పాత్ర అనేటువంటిది పోషిస్తుంది.
What is a key feature of the revived Baby Kids scheme under Chief Minister Chandrababu Naidu in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించిన బేబీ కిడ్స్ పథకం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే ఇట్ సపోర్ట్స్ న్యూ బార్న్ హెల్త్ అండ్ హైజీన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ఫుల్ స్టేట్ ఫండింగ్. ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశు ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే విధంగా ఈ పథకం అనేటువంటిది మద్దతు ఇస్తుంది. యాక్చువల్గా ఈ పథకం అనేటువంటిది 2014 మరియు 2019 మధ్యలో అమలులో ఉండి ఆ తర్వాత నిలిపివేయబడింది. దీనిని ఇలా కూడా అడగచ్చండి, ఇటీవల ఏ పథకాన్ని తిరిగి అమలులోకి తేవబడింది అంటే బేబీ కిడ్స్ స్కీమ్. దీన్ని 2025 మే 6న రాష్ట్ర ఆరోగ్య శాఖ మళ్ళీ పునరుద్ధరించింది. పునః ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వం ఆధీనంలోని ఆసుపత్రులలో పుట్టేటువంటి శిశువుల ఆరోగ్యం మరియు పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా నిధులు అనేటువంటిది సమకూరుస్తోంది. ఇది 2025 జూలై నుండి ఈ జూలై నుండి పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభం కానుంది. అంటే ఇంకా కాలేదు, ఇప్పుడు అవుతుందన్నమాట. తల్లి శిశు సంరక్షణను మెరుగుపరచడంలో ఇది ముఖ్యమైన మద్దతుగా నిలుస్తుంది. ప్రతి కిట్కు 1410 రూపీస్ అంచనా విలువ ఉంటుంది. ఈ పథకం తల్లి శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రగతిశీల అడుగుగా చెప్పవచ్చు. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద డిజి లక్ష్మి స్కీమ్ ఫర్ అర్బన్ ఉమెన్ ఎంపవర్మెంట్? నగర మహిళల సాధికారత కోసం డిజి లక్ష్మి ప్రారంభాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఈ పథకం ద్వారా నగర ప్రాంతాల్లోని మహిళలకు డిజిటల్ ఆర్థిక సాధికారతను అందించడమే ముఖ్య లక్ష్యం. ఈ పథక లక్ష్యం ఇది ఇంపార్టెంట్ అండి. ఏది లక్ష్యం అంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ దృష్టికోణం కింద స్వయం సహాయక సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఎగ్జామ్ లో మీకు ఇలా ఇస్తారండి, డిజి లక్ష్మి స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం ఇచ్చి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అని ఇస్తే ఆప్షన్ ఖచ్చితంగా మీరు దీన్నే సెలెక్ట్ చేయాలి. దీని ద్వారా ఎవరిని వాళ్ళు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబోతున్నారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి. వీరిని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలుగా మారుస్తున్నారు. ఏ స్కీమ్ కింద? డిజి లక్ష్మి స్కీమ్ కింద. ఈ స్కీమ్ గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం. డిజి లక్ష్మి పథకం ఆంధ్రప్రదేశ్ లో జూన్ 30, 2025న మొన్ననే ప్రారంభించబడింది. ఈ పథకం ప్రత్యేకంగా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ లో 9,034 కామన్ సర్వీస్ సెంటర్లను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా కూడా అడగచ్చు, ఈ డిజి లక్ష్మి స్కీమ్ కింద ఎన్ని సర్వీస్ సెంటర్లను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటే 9,034. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల మహిళలను డిజిటల్ పరంగా శక్తివంతం చేయడం. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలను చూసుకున్నట్టయితే కామన్ సర్వీస్ సెంటర్లు ఆటం కియోస్లుగా పనిచేస్తాయి. వీటిలో 250 వరకు ప్రజాసేవలు అందుబాటులో ఉంటాయి. ఇవి స్వయం సహాయక సమూహం అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు మహిళలచే ఇవన్నీ ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేటువంటివి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలచే నిర్వహించబడతాయి. ఇది ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త దృష్టికోణంలో భాగంగా ఈ అన్ని సెంటర్స్ ఏవి కామన్ సర్వీస్ సెంటర్స్ అనేటువంటివి పనిచేయడం జరుగుతుంది. ఎవరు దీన్ని అమలు చేస్తారంటే మెప్మా పట్టణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన కోసం పేద నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి మెప్మా అనేటువంటిది ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళకు శిక్షణ సాంకేతిక మద్దతు అనేటువంటిది అందించబడుతుంది. వారు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు రుణాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కామన్ సర్వీస్ సెంటర్లను నిర్వహించేందుకు మహిళలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటే వారి యొక్క వయస్సు 21 సంవత్సరం నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి, వివాహితగా ఉండాలి, తాము నివసించే ప్రాంతంలో స్థిరంగా ఉండాలి, కనీసం 3 సంవత్సరాల పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలుగా క్రియాశీలంగా పనిచేసి ఉండాలి, కనీసం
గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి మరియు ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఇది, డిజి లక్ష్మి స్కీమ్, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్. Which scheme has the Andhra Pradesh government launched to stabilize agricultural markets and ensure fair prices for farmers? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు న్యాయమైన ధరలు అందించడానికి మరియు వ్యవసాయ మార్కెట్లను స్థిరపరచడానికి ఏ పథకాన్ని ప్రారంభించింది అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు న్యాయమైన ధరలను అందించడానికి మరియు వ్యవసాయ మార్కెట్లను స్థిరపరచడానికి ధర మద్దతు పథకం అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ను ప్రారంభించింది. ఇది ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ అంటే ఏది పిఎం ఆశా లో భాగంగా అమలు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో మీకు ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అనేటువంటిది ఏ పథకంలో భాగంగా, ఏ సెంట్రల్ సెక్టర్ పథకంలో భాగంగా అమలు అవుతుందంటే పిఎం ఆశా. ధర మద్దతు పథకాన్ని అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కేంద్ర సంస్థలు అయినటువంటి నాఫెడ్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్సిసిఎఫ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో అమలు చేయబడుతుంది. ఈ పథకం దేనికి వర్తిస్తుంది అంటే తూర్ అంటే అర్హర్, ఉరద్ మరియు మసూర్ వంటి పప్పు దినుసులకు ఈ పథకం అనేటువంటిది మద్దతు ఇస్తుంది. 2024-25 కాలంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పప్పు దినుసులకు 100% వరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రైస్ సపోర్ట్ స్కీమ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద మార్గదర్శి బంగారు కుటుంబం స్కీమ్? మార్గదర్శి బంగారు కుటుంబం పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే టు అప్లిఫ్ట్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్, పేద కుటుంబాలను అభివృద్ధి చేయడం. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు మరియు ప్రజల సహకారంతో పేదరికాన్ని ఎప్పటి నాటికి అంటే 2047 నాటికి స్వర్ణాంత సాధించాలి కదా. సో 2047 నాటికి పూర్తిగా నిర్మూలించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ లో భాగంగా రూపొందించబడింది. సో మార్గదర్శి బంగారు కుటుంబం స్కీమ్ యొక్క టార్గెట్ ఎంత అంటే ఇయర్ ఎంత అంటే 2047. దీని యొక్క ముఖ్య లక్షణాలు చూసుకుంటే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ఇంత మొదటి దశలో 20 లక్షల కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకున్నారండి. మార్గదర్శి అంటే ధనికులు ద్వారా, బంగారు కుటుంబం అంటే పేద కుటుంబాలకు మానవతా సహాయం ద్వారా ఉచిత సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, విద్యా సహాయం, మహిళా సాధికారత పథకాలు వంటి సేవలు అందించబడతాయి. అదేవిధంగా గ్రామ సభలు మరియు వార్డు సభల ద్వారా ఈ పథకం అనేటువంటిది అమలు చేయబడుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో మరియు దాతలతో అనుసంధానం అనేటువంటిది జరుగుతుంది. ఈ పథకం యొక్క లక్ష్యం పేద కుటుంబాలను అభివృద్ధి చేయడం. ఇది ప్రభుత్వం, ప్రైవేటు రంగం మరియు ప్రజల సహకారంతోనే అమలవుతుంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ మరియు 10 సూత్రాలు అనే మార్గదర్శక సూత్రాలతో అనుసంధానించబడింది. ఏది మార్గదర్శి బంగారు కుటుంబం స్కీమ్. ఎన్ని లక్షల కుటుంబాలను టార్గెట్ గా పెట్టుకుంది అంటే 20 లక్షలు. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే టు ఎలిమినేట్ పావర్టీ బై 2029. సో ఇది కూడా పావర్టీ ఎలిమినేషన్ స్కీమే. ఏది P4 ఇనిషియేటివ్ అనేది. అది ఇది అంటే మార్గదర్శి బంగారు కుటుంబం కూడా అదే, కానీ ఇక్కడ 2047 అనేటువంటిది లక్ష్యం. అదే P4 ఇనిషియేటివ్ లో లక్ష్యం ఎంత? 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం. జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ ను 2025 మార్చి 30 అంటే ఉగాదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ పథకం
2020 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం అంటే P4 మోడల్ ద్వారా అమలవుతోంది. ధనికులు టాప్ 10%, పేద కుటుంబాలు అంటే బాటంలో ఉన్నటువంటి 20% BPL కుటుంబాలు దత్తత తీసుకొని సహాయం చేయడం ద్వారా సమానత్వాన్ని పెంపొందించడమే ఈ P4 ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం అండి. సో ఎగ్జామ్ లో అడగచ్చు, P4 ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే టాప్ 10% ధనికులు, బాటం 20% పేద కుటుంబాలకు దత్తత తీసుకుని సహాయం చేయడం. 2025 ఆగస్టు 15 నాటికి 5 లక్షల పేద కుటుంబాలనే టార్గెట్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దగ్గరలో ఉంది కదా ఆగస్ట్ అనేటువంటిది, ఎగ్జామ్ లో అడగచ్చు దీన్ని. 2025 ఆగస్టు 15 నాటికి 5 లక్షల పేద కుటుంబాలను అంటే గోల్డెన్ ఫ్యామిలీస్ ను పూర్తి సహాయ ప్యాకేజీలతో ఆదుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టార్గెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్ లో. ఇందులో ఇల్లు, గ్యాస్, తాగునీరు, ఇంటర్నెట్, సౌరశక్తి, చిన్న వ్యాపారాల సహాయం వంటి సేవలు ఉంటాయి. ఇందులో జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్ ఏ సంవత్సరానికి సాధించాలి అంటే 2029. సో టార్గెట్ ఎంత? 2025 ఆగస్టు 15కి అంటే 5 లక్షల పేద కుటుంబాలను సహాయం చేయడం. We did ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ ద మత్స్యకార భరోసా స్కీమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే బుడగెట్లపాలెం గ్రామం, ఎచ్చర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రతి మత్స్యకారుల కుటుంబానికి నిషేధ కాలంలో ముందు ఎంత ఉండేదంటే 10,000 ఉండేదండి. ఇప్పుడు దీన్ని 20,000 గా రివైజ్ చేశారు. 20,000 ఆర్థిక సహాయం అనేటువంటిది అందించబడుతుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట అనేటువంటిది నిషేధం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ సమయంలో చేపల సంపదను సంరక్షించడానికి ఈ స్కీమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మొత్తం 20,812 మత్స్యకార నౌకలకు ప్రతి లీటర్ డీజిల్ ఆయిల్ పై ఎంత సబ్సిడీ ఇవ్వబోతున్నారండి? 9 రూపీస్ సబ్సిడీ ఇవ్వబోతున్నారు. యంత్రాలతో నడిపే నౌకలకి అంటే మెకనైజ్డ్ బోట్స్ కి నెలకు గరిష్టంగా 3,000 లీటర్ల వరకు, మోటార్ బోట్లకు అంటే మోటరైజ్డ్ బోట్స్ కు నెలకు గరిష్టంగా 300 లీటర్ల వరకు సహాయం అందించబడుతుంది. ఈ సబ్సిడీల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది అంటే 37.50 crores ని ఖర్చు చేయబోతోంది. సో ఈ మత్స్యకార సేవలో స్కీమ్స్ యొక్క హైలైట్ ఏంటి అంటే ఈచ్ ఫిషర్ మ్యాన్ విల్ రిసీవ్ 20,000 రూపీస్ డ్యూరింగ్ ద ఫిషింగ్ బ్యాన్. మనం చెప్పుకున్నాం కదా ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ లో 20,000 ఇస్తుంది అని చెప్పి. సో ముందు 10,000 ఉన్నది, ఇప్పుడు 20,000 చేశారు. ఈ టోటల్ ఆఫ్ 259 crore అంటే ఇప్పటి వరకు అంటే 259 కోట్లు అనేటువంటిది ఆల్రెడీ డిపాజిట్ అయ్యాయండి బ్యాంక్ లో బెనిఫిషియరీస్ కి. ద ఫినాన్షియల్ ఎయిడ్ ఈజ్ ప్రొవైడెడ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫిషింగ్ బ్యాన్. అంటే బ్యాన్ అవ్వకముందే ఈ ఫినాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి చేర్చడం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ద గవర్నమెంట్ plans to offer a 70% subsidy. ఎంత సబ్సిడీ? 70% subsidy on engines and fishing boats to further assist the fishing community. Under which central scheme is the Andhra Pradesh government setting up an integrated aqua park in Parasavaripalem, Bapatla district? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్ల జిల్లాలోని పరసవారి గ్రామంలో ఏ కేంద్ర పథకం కింద సమగ్ర వాటర్ పార్క్ ను శ్రమిస్తోంది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద స్థాపించడం జరుగుతోంది. ఎన్ని కోట్ల వ్యయంతో అంటే 88 కోట్ల వ్యయంతో బాపట్ల జిల్లాలోని. సో ఈ ప్లేస్ అనేది ఇది ఇంపార్టెంట్. ఎక్కడ స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్. అది ఎక్కడ నిర్మించాలని అనుకుంటున్నారు అంటే బాపట్ల జిల్లాలోని పరసవారి పలారం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద నిధులు పొందుతోంది. ఇది దేశవ్యాప్తంగా 11 సమగ్ర ఆక్వా పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మహోత్తమైన ఆవిష్కరణలో భాగంగా ఉంది. సో కేంద్రం టోటల్ గా ఎన్ని చేస్తోందండి? 11 చేస్తుంది. అందులో ఒకటే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఎక్కడ చేస్తాం? పరసవారిపాలెం బాపట్లలో నిర్మించాలనుకుంటున్నాం. ఈ పథకం మత్స్యశాఖ అభివృద్ధి, ఉపాధి సృష్టి,
మరియు ఆహార భద్రత విషయంలో కీలక పాత్ర పోషించనుంది. Which state government launched the Manamitra program to enhance governance through WhatsApp? RTGS, the Real-Time Governance Society. వాట్సాప్ ద్వారా పాలన మెరుగుపరిచేందుకు మనమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో మనమిత్ర అనే భారతదేశం మొట్టమొదటి, సో ఇండియాలోనే ఫస్ట్ ఇది వాట్సాప్ ద్వారా ఆధారిత పాలనా వేదికను ప్రారంభించింది. ఎవరి సహాయం చేస్తారో దీన్ని మెటా సహకారంతో అభివృద్ధి చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాట్సాప్ ద్వారా 161 ముఖ్యమైన ప్రభుత్వ సేవలను అందించడం ద్వారా స్నేహితుడికి మెసేజ్ పంపినంత సులభంగా సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. టార్గెట్ ఆర్ గోల్ ఎంత అంటే 1000 సర్వీసెస్ ను వయా వాట్సాప్ గా అందించాలనేదే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ఎవరు అప్రిషియేట్ చేశారండి? 16th ఫైనాన్షియల్ కమిషన్ అనేటువంటిది అప్రిషియేట్ చేయడం జరిగింది వాట్సాప్ గవర్నెన్స్ మోడల్. సో భారతదేశంలోనే మొట్టమొదటిది. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ పెన్ బై ద ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? సో కొన్ని కరెంట్ అఫైర్స్ లో తెచ్చి నేను ఈ స్కీమ్స్ లో యాడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అన్ని స్కీమ్స్ మీకు ఒకే దగ్గర ఉంటే మీకు చదవడానికి ఈజీగా ఉంటుందని అలా చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ను అమలు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు స్ట్రీమ్లైన్ స్టూడెంట్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ స్కూల్స్ అండ్ రెడ్యూస్ డాక్యుమెంటేషన్ బర్డెన్స్. విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు మారే ప్రక్రియను సులభతరం చేయడం మరియు డాక్యుమెంటేషన్ భారాన్ని తగ్గించడమే పెన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ పెన్ అనేటువంటిది 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది ప్రీ ప్రైమరీ నుండి ఎప్పుడు ఏది అంటే ప్రీ ప్రైమరీ నుండి పీజీ వరకు అందిస్తారు. దీన్ని ప్రతి విద్యార్థికి నంబర్ అనేటువంటిది కేటాయించబడుతుంది. ఈ సంఖ్యను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా UDISC+ పోర్టల్ ద్వారా విద్యార్థులకు కేటాయిస్తారు. పెన్ యొక్క ముఖ్య లక్షణాలు అంటే విద్యార్థుల అకాడమిక్ రికార్డులను డిజిటల్ గా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్కాన్డ్ కాపీస్ అన్ని పెట్టచ్చు. సో పాఠశాల మార్పులను ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు చేంజ్ అవ్వాలంటే ఈజీ అవుతుంది అనమాట. తద్వారా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్స్ యొక్క ధృవీకరణ పత్రాల అవసరం అనేటువంటిది తగ్గిపోతుంది. డ్రాప్అవుట్ రేటును తగ్గించడంలో ఈ పథకం అనేటువంటిది హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్లో రేపు పొద్దున డ్రాప్అవుట్ రేటును తగ్గించడానికి ఏ పథకం హెల్ప్ అవుతుందంటే పెన్ పథకం అండి. ఎందుకంటే విద్యార్థులు పూర్తి విద్యా చరిత్ర ఒకే చోట అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఏ కార్యక్రమంలో భాగంగా ఇది అమలు అవుతుందంటే అపార్, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ద్వారా. ఇక్కడ మళ్ళీ వచ్చించండి. దీని ద్వారా ఏంటి ఒకే దేశం ఒకే విద్యార్థి ఐడి అనే దృష్టిని ముందుకు తీసుకెళ్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎన్టీఆర్ విద్యా సేవా ట్రస్ట్ స్కీమ్ ఈస్ కరెక్ట్? ఎన్టీఆర్ విద్యా సేవా ట్రస్ట్ పథకం గురించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ టు ఎకనామికల్లీ డిస్అడ్వాంటేజ్డ్ ఫ్యామిలీస్ holding a white ration cards. It covers over 1900 high-end medical and surgical procedures. ఈ పథకం ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు ఉచిత మరియు నగదు రహిత వైద్య చికిత్స అనేటువంటిది అందిస్తుంది. ఇది 1900 కంటే ఎక్కువ అధిక స్థాయి వైద్య మరియు శస్త్రచికిత్స విధానాలను కవర్ చేస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథకాన్ని ఎన్ని కోట్లు మంజూరు చేశారంటే 500 కోట్లని మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పథకం ఆరోగ్య సంక్షేమ కార్యక్రమం. ఇది ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు ఉచితంగా మరియు నగదు రహితంగా వైద్య సేవలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా పేదరిక రేఖ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు ఉచిత మరియు నగదు రహిత వైద్య చికిత్స అందించబడుతుంది. ఈ పథకం చెప్పుకున్నాం కదా 900 కంటే ఎక్కువ అధిక స్థాయి వైద్య మరియు శస్త్రచికిత్స విధానాన్ని కవర్ చేస్తుంది.
ఈ పథకం నిర్వహణ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. లబ్ధిదారులకు చికిత్స అందిన తర్వాత ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రులకు చెల్లింపు చేస్తుంది. లబ్ధిదారు నుండి ఎటువంటి డబ్బులు అనేటువంటిది తీసుకోవడం జరగదు. చికిత్స రాష్ట్ర వ్యాప్తంగా ఎంపానల్ చేసినటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందించబడుతుంది. సో ఎన్ని కోట్లు దీనికి మంజూరు చేశారంటే 500 కోట్లు. అడవి తల్లి బాటా ప్రోగ్రామ్. Which statement best describes the అడవి తల్లి బాటా ప్రోగ్రామ్ launched in ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడినటువంటి అడవి తల్లి బాటా కార్యక్రమాన్ని గురించి సరైన వివరణ ఏది అంటే, ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఇన్ ట్రైబల్ విలేజెస్, ఎన్హాన్సింగ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ కార్యక్రమం ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను ఇచ్చేస్తుందండి. మౌలిక సదుపాయాలు మరియు రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యం మరియు విద్య వంటి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఏది? అడవి తల్లి బాటా ప్రోగ్రామ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రోడ్ కనెక్టివిటీ ఇన్ ట్రైబల్ విలేజెస్, గిరిజన గ్రామాలలో. బాటా కార్యక్రమాన్ని ఎప్పుడు? ఏప్రిల్ 7, 2025 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా డ్రుంబిగూడ. చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రారంభించారంటే, ఎప్పుడు అంటే ఏప్రిల్ 7, 2025. అది ఎక్కడ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలోని పెద్దపాడు గ్రామంలో ప్రారంభించబడింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ఆరోగ్యం, విద్య వంటి అవసరమైన సేవలకు లభ్యతను పెంపొందించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. Which of the following statements about the kids health screening program launched in NTR district ఆంధ్రప్రదేశ్ ఆర్ కరెక్ట్? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించబడినటువంటి బాల ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం గురించి క్రింద ప్రకటనలో ఏవి సరైనవి అంటున్నారు. ఆన్సర్ వచ్చి 1, 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూద్దాం. ఈ కార్యక్రమం రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం కింద ప్రారంభించబడింది మరియు ఇది ఇప్పుడే పుట్టిన నెలల పిల్లల నుండి 18 ఏళ్ల వరకు పిల్లలలో 44 ఆరోగ్య సమస్యలను గుర్తించే లక్ష్యంతో అమలవుతుంది. ఇది ఏ జిల్లా అండి? ఎన్టీఆర్ జిల్లాలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ప్రారంభించబడింది. ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించబడింది? బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ప్రారంభించబడింది మరియు ఇది 2047 వరకు ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునేందుకు చేపట్టబడిన కార్యక్రమాలలో భాగం. చిన్నపిల్లల వ్యాధులు, జనన సంబంధ లోపాలు, వృద్ధి సమస్యలు మరియు వైకల్యాలపై దృష్టి పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు మరియు హై స్కూల్స్లలో ఉచిత వైద్య పరీక్షలు మరియు చికిత్సలు అనేటువంటివి నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలోని చెప్పుకున్నాం కదా, ఎక్కడ? బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ప్రారంభించబడింది. ఇది నెలల పిల్లల నుండి 8 సంవత్సరాల వరకు 44 ఆరోగ్య పరిస్థితులను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి స్వర్ణాంధ్ర రాష్ట్రం కావాలన్న దృష్టిలో భాగంగా ఈ స్కీమ్ అనేటువంటిది రన్ అవ్వడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, హై స్కూళ్లలో నిర్వహించబడుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఈ పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మరియు 639 భవిత కేంద్రాల ద్వారా అధునాతన సేవలు అనేటువంటివి అందించబడుతున్నాయి. హౌ మెనీ ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఆర్ కరెంట్లీ ఫంక్షనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఫెయిర్ ప్రైస్ షాపులు పనిచేస్తున్నాయి అంటే 29,796. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 29,796 ఫెయిర్ ప్రైస్ షాపులు పనిచేస్తున్నాయి. ఈ షాపులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అర్హులైనటువంటి కుటుంబాలకు అవసరమైనటువంటి
వస్తువుల పంపిణీకి కీలక పాత్ర పోషిస్తున్నాయి. రేషన్ పంపిణీని మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కొత్త ఫేర్ షాపులను ప్రారంభించడానికి నిర్ణయించి ఇది న్యూస్ లో ఉంది. ఎన్ని షాపులు అండి? 4000 షాపులు కొత్త ఫేర్ ప్రైస్ షాపులను ప్రారంభించడానికి నిర్ణయించుకుంది. అదనంగా 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకు నేరుగా వస్తువులను పంపిణీ చేయడానికి నియమించబడ్డాయి. రేషన్ పంపిణీ సౌలభ్యాన్ని మరియు సమర్థనను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం రాష్ట్రం చేపట్టిన ప్రయత్నాల్లో ఒక భాగంగా చెప్పవచ్చు. సో ఏ చట్టం ద్వారా ఇది అమలు అవుతోంది అంటే జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం ప్రతి నెల మొత్తం ఎన్ని లక్షలు అంటే 2.35 లక్షల మెట్రిక్ టన్నుల సార్టెడ్ ఫోర్టిఫైడ్ రైస్ అండి. సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ జరుగుతోంది. ఇందులో 2.03 లక్షల మెట్రిక్ టన్నులు ప్రధాన గృహాలు అంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ కు మరియు 0.32 లక్షల మెట్రిక్ టన్నులు అంత్యోదయ అన్న యోజన కుటుంబాలకు కేటాయించబడతాయి. ఇక్కడ టార్గెట్స్ అనేవి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. మొత్తం 1.48 కోట్ల పేదరేఖకు దిగువన బీపీఎల్ కుటుంబాలకు ఈ పంపిణీ అనేటువంటివి జరుగుతుంది. సో ఈ ఫెయిర్ ప్రైస్ షాపుల నంబర్ అనేది ఆల్రెడీ గ్రూప్స్ ఎగ్జామ్స్ లో అడిగారండి, ఒకసారి చూసుకోండి దీన్ని. What is the total value of road repair projects launched under the Pathole Free Roads Mission in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో పాథోల్ ఫ్రీ రోడ్స్ మిషన్ కింద ప్రారంభించబడిన రోడ్ మరమ్మతుల ప్రాజెక్టు మొత్తం విలువ ఎంత అంటే 861 కోట్లు. ఈ మిషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 నవంబర్ 2న ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని రోడ్లను మరమ్మతు చేసి అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మిషన్ కింద ప్రభుత్వం 861 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది సుమారుగా 54,000 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తుంది. ఇందులో 20,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్ల వరకు దెబ్బతిన్న రోడ్లను 2 నెలల కాల పరిమితిలో మరమ్మతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా రోడ్ల నాణ్యతను మెరుగుపరిచి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర అభివృద్ధిని సాధించాలనేది ముఖ్య లక్ష్యం. రాష్ట్రం మొత్తం 1.25 లక్షల కోట్లతో 5 సంవత్సరాల రోడ్ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. What system is being used by the Andhra Pradesh government to collect citizens' feedback on welfare schemes? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పౌరుల అభిప్రాయాలను సేకరించేందుకు ఉపయోగిస్తున్నటువంటి వ్యవస్థ ఏమిటి అంటే IVRS, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. సో మొన్న నేను ట్రావెల్ చేశానండి, నేటివ్ ఎన్ని కాల్స్ వచ్చాయంటే నాకు ఈ IVRS సిస్టమ్ నుంచి ప్రతిసారి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, బస్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ అడిగారు. కాబట్టి ఇది అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇటీవలే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంపార్టెంట్. ఇది సమర్థవంతమైన పాలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో IVRS అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానం ద్వారా పౌరులు నేరుగా అభిప్రాయాల ప్రక్రియలో పాల్గొనుగుతారు. సో డోర్ స్టెప్ పెన్షన్ డెలివరీ, దీపం పథకం అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు ఫ్రీ శాండ్ పాలసీ వంటి పథకాల ప్రయోజనదారులకు IVRS అనేటువంటివి కాల్స్ వస్తాయి మరియు వారు లబ్ధి అమలు మరియు సేవా నాణ్యతపై తమ అభిప్రాయాలు అంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తోంది అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ప్రభుత్వ అధికారుల జాగ్రత్తను, నిబద్ధత మరియు బాధ్యతను పెంపొందించి సర్వీసెస్ పెరుగుదలకు పౌరులకు భాగస్వామ్యం ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. వాట్ యాక్ట్ సపోర్ట్స్ ద రెవెన్యూ సదస్సులు ఇనిషియేటివ్ ఇన్ రిజాల్వింగ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలు పరిష్కరించేందుకు రెవెన్యూ సభలు ఆ సదస్సుల కార్యక్రమాన్ని మధ్యస్థిస్తున్న చట్టం ఏది అంటే ఏ చట్టం ద్వారా అంటే ల్యాండ్ గ్రాబర్స్ ప్రివెన్షన్ యాక్ట్ 2024, భూ ఆక్రమణదారుల నివారణ చట్టం 2024. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి రెవెన్యూ సభలు ఆ సదస్సులు గ్రామ స్థాయిలో భూ వివాదాలను పరిష్కరించేందుకు రూపొందించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి భూ ఆక్రమణదారుల నివారణ చట్టం 2024 మద్దతిస్తుంది. దీని ద్వారా అన్క్లెయిమ్డ్ హౌస్ సైట్స్
అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలు మరియు బలవంతపు భూముల స్వాధీనం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్లి మరీ ప్రజల సమస్యలను విన్నవించి పరిష్కారాలు అందించడానికి కృషి చేస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం పారదర్శకత, న్యాయం మరియు సమర్థవంతమైనటువంటి భూ పరిపాలన వినియోగదారులకు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఇది. సో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పాల్గొన్నారండి. పెనమలూరు నియోజకవర్గం ఈడుపులగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. Under which central scheme are 188 villages in Andhra Pradesh covered for groundwater monitoring and management. గ్రౌండ్ వాటర్ పర్యవేక్షణ మరియు నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్లోని 188 గ్రామాలు ఏ కేంద్ర పథకం కింద కవర్ చేయబడ్డాయి అంటే గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేటరీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా 188 గ్రామాలు అనేటువంటిది ఏమంటారు నిర్వహణలోకి తీసుకొని రాబడ్డాయి. సో గ్రౌండ్ వాటర్ నిర్వహణ మరియు నియంత్రణ పథకం అనేది కేంద్ర స్థాయి కార్యక్రమం. ఇది కేంద్ర గ్రౌండ్ వాటర్ బోర్డు CGW ద్వారా ప్రారంభించబడింది. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనలో ఈ పథకంలో ఎన్ని గ్రామాలు అనిస్తే 188 గ్రామాలు అనేటువంటివి చేరాయి. ఈ పథకం కింద గ్రౌండ్ వాటర్ స్థాయిలు అంటే భూగర్భ జలాల యొక్క స్థాయిలు మరియు నాణ్యతను నిరంతర పర్యవేక్షణ చేయడంపై దృష్టి పెట్టి నీటి వనరుల సుస్థిర వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నేషనల్ అక్విఫైర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. అది ఈ ప్రోగ్రాము నేషనల్ అక్విఫైయింగ్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 1.41 లక్షల చదరపు కిలోమీటర్ల మ్యాపింగ్ అనేటువంటిది చేయబడుతుంది. దేశంలో గ్రౌండ్ వాటర్ భూగర్భ జల నిలువలు ఎంతగా ఉన్నాయో కూడా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా గ్రామ స్థాయిలో నీటి భద్రత మరియు వ్యవసాయ ప్రాథమిక అవసరాలకు మద్దతు ఇస్తుంది. Which central sector schemes includes the Sri Durga Malleshwara Swami Varla Devasthanam Temple for spiritual and tourism infrastructure development. ఆధ్యాత్మిక మరియు పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానాన్ని ఈ కేంద్ర పథకం కవర్ చేస్తోంది. అంటే ప్రసాద్ స్కీమ్ అండి. సో విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం అంటే పిల్గ్రిమేజ్ రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ అగ్యుమెంటేషన్ డ్రైవ్ కింద ఎంపిక చేయబడింది. సో న్యూస్ లో ఉంది కాబట్టి ఎగ్జామ్ లో అడగచ్చండి. ప్రసాద్ పథకం కింద ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ టెంపుల్ ని తీసుకొని రావడం జరిగింది అంటే మీరు టెంపుల్ పేరు చెప్పాలి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అని. దేవస్థానం వద్ద మౌలిక సదుపాయాలను తదుపరి తరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక. ఇది టూరిజం మరియు ఎన్విరాన్మెంట్ శాఖల భాగస్వామ్యంతో అమలవుతుంది. తద్వారా సమర్థవంతమైనటువంటి నిర్వహణ సేవలు అందుబాటులోనికి వస్తాయి. ఈ పథకం ఆధ్యాత్మిక వారసత్వం సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యల్లో ఒకటి. వాట్ ఈస్ ద టార్గెటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అండర్ ద NTPC NRED-CAP పార్ట్నర్షిప్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. NTPC NRED-CAP భాగస్వామ్యంలో లక్ష్యంగా ఉన్నటువంటి నవీన మరియు పునర్వినియోగ శక్తి సామర్థ్యం ఎంత, టార్గెట్ ఎంత అంటే 25 GW అండి. అంటే NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGL మరియు NRED-CAP అంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా 25 GW నవీన మరియు పునర్వినియోగ శక్తి ప్రాజెక్టులను అంటే పవర్ ప్రాజెక్ట్స్ ను అభివృద్ధి చేయనున్నారు. ఎంత కోట్ల పెట్టుబడి పెడుతున్నారు అంటే 1.87 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ద్వారా 1,06,250 మందికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కల్పించనున్నారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను మద్దతు వస్తోంది. అంటే వచ్చే 5 సంవత్సరాలలో 78.5 GW సోలార్ పవర్, 35 GW విండ్ పవర్, 22 GW పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, మిథనాల్ వంటి ఉత్పత్తులపై దృష్టి సారించి భారత్ యొక్క అంటే క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తుంది. టార్గెట్ ఎంత అంటే 25 GW.
In which location did Prime Minister Narendra Modi inaugurated India's first green hydrogen hub under the National Green Hydrogen Mission developed by NTPC Green Energy Limited with an investment of 1.85 lakh crore. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అభివృద్ధి చేసిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ప్రదేశంలో ప్రారంభించారంటే పుదిమాదక విశాఖపట్నం దగ్గర ఉందండి, ఇది ఆంధ్రప్రదేశ్ లో. ఈ ప్రాజెక్టును మోదీ గారు ప్రారంభించారు. ఎవరు అభివృద్ధి చేశారు దీన్ని అంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఎన్ని కోట్ల విలువైంది హబ్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది మోదీ గారి ద్వారా అంటే పుదిమాదక. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కింద ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇది. ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ ఏం పెట్టుకుంది ప్రొడ్యూస్ చేయాలని 1500 టన్స్ పర్ డే ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. ఎంత? 1500 టన్నుల ఒక రోజుకంట. మరియు 7500 టన్స్ పర్ డే ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్. అంటే గ్రీన్ హైడ్రోజన్ ద్వారా వేరే వస్తాయి కదా, ఏవి వస్తాయి దాని ద్వారా అంటే గ్రీన్ హైడ్రోజనే కాక మిగతా వస్తాయి అనమాట. ఇవి గ్రీన్ మెథనాల్, గ్రీన్ యూరియా అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. ఇవి ఎంత? 7500 టన్స్ అనమాట. ద ప్రాజెక్ట్ విల్ కాంట్రిబ్యూట్ substantially in achieving India's non-fossil energy capacity target of, మన టార్గెట్ ఎంత? 2030కి 500 గిగావాట్లు తీసుకురావడమే మన టార్గెట్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద 10 సూత్రాలు ఫ్రేమ్వర్క్ అండర్ ద స్వర్ణ ఆంధ్ర విజన్ 2047? స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 ప్రకారం 10 సూత్రాలు ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే మేక్ ఆంధ్రప్రదేశ్ యాజ్ $2+ trillion ఎకానమీ బై 2047. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి $2+ trillion ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం. సో ఈ 10 సూత్రాలు అనేటువంటిది దేనిలో భాగంగా ఉంది అంటే స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 కింద రూపొందించినటువంటి వ్యూహాత్మక ప్రణాళిక. దీని ప్రధాన లక్ష్యం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2+ trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడం. ఇందులో పేదరికం నివారణ, ఉపాధి, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్ అంటే టెక్నాలజీస్ నేర్పించడం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి నాణ్యత, స్వచ్ఛ ఆంధ్ర మరియు టెక్నాలజీ అనుసంధానం వంటి 10 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ పథకం సమగ్ర అభివృద్ధి, సాంకేతికత నూతనత మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల దృష్టితో రూపొందించబడింది. దీని ద్వారా రాష్ట్ర ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యం. సో ఈ 10 సూత్రాలు అనేవి ఇంపార్టెంట్. అవి ఏవేవి? జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. What is the subsidy amount provided by the government for installing solar panels under PM Suryaghar pilot project in Kuppam? కుప్పంలో PM సూర్యఘర్ పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ ప్యానెల్స్ కు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎంత అంటే 60,000 రూపాయలు. ఎక్కడ ప్రారంభించారు PM సూర్యఘర్ సోలార్ ప్రాజెక్ట్ అంటే పైలట్ ప్రాజెక్ట్ కుప్పంలో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం 100% సోలరైజేషన్ సాధించడం, ప్రతి ఇంటికి నెలకి 200 యూనిట్ల ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రాజెక్ట్ కింద 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సోలార్ ప్యానెల్ స్థాపనకు ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందంటే 60,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. తద్వారా 1.1 లక్షల ఖర్చు ఎంతకు తగ్గిపోతుంది? 50,000కు తగ్గిపోతుంది. అదనంగా ఇంట్లో ఉపయోగించినటువంటి విద్యుత్ను గ్రిడ్కు పంపించినందుకు ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఆదాయం సంపాదించవచ్చు. ఇది స్వచ్ఛ శక్తి వినియోగం అంటే క్లీన్ ఎనర్జీ మరియు మౌలిక అభివృద్ధిలో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఏ జిల్లాలో ప్రారంభించారంటే కుప్పంలో ప్రారంభించారండి దీన్ని. Which state is the only one in
India to provide broadband services to all Grama Panchayats under the Bharat Net program. భారత్ నెట్ ప్రోగ్రాం కింద అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో భారత్ నెట్ 2 ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మార్చి నాటికి అన్ని గ్రామ పంచాయతీలకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించబోతుంది. కానీ ఇంతవరకు అయితే ఏం న్యూస్ లేదండి. న్యూస్ ఇంతే ఉంది. ఇంతవరకు 2025 మార్చ్ వరకే ఉంది. ఎక్కడైనా చూడండి, న్యూస్ పేపర్స్ చూడండి. నేను న్యూస్ పేపర్ చూశాను, ప్లస్ చాలా వెబ్సైట్ని నేను రివ్యూ చేశాను. ఎక్కడ చూసినా 2025 మార్చ్ అనే ఉంది. ఆ తర్వాత అయితే ఏం అప్డేట్ లేదు. ఏమైనా అప్డేట్ వస్తే నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్తాను నేను. ఇది భారత్ నెట్ ప్రోగ్రాం కింద ఈ లక్ష్యం సాధించిన దేశంలోని ఏకైక రాష్ట్రంగా నిలుస్తోంది. ఈ పథకం పట్టణాల గ్రామాల మధ్య డిజిటల్ తగ్గించడం, గ్యాప్ అనేటువంటి తగ్గించడం, ఈ గవర్నెన్స్, విద్య మరియు వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పటికే 15,000 మంది సబ్స్క్రైబర్లు ఫైబర్ నెట్ ద్వారా లాభం పొందుతున్నారు. అలాగే ఇంకా 11,254 పంచాయతీలు ఈ సేవలకు చేర్చబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ ఏది ఫండ్ ఇస్తోంది అంటే యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ ద్వారా ఆర్థిక మద్దతు అనేటువంటివి అందించబడుతోంది. ఇది గ్రామీణ డిజిటల్ సాధికారతకు కేంద్రం తీసుకున్నటువంటి చర్చలో భాగంగా ఉంది. Which initiative in Andhra Pradesh uses mobile labs to teach STEM and emerging technologies to students across urban and rural schemes? ఆంధ్రప్రదేశ్లోని పట్టణ మరియు గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు స్టెమ్ మరియు ప్రాదేశిక సాంకేతికలను నేర్పేందుకు మొబైల్ ల్యాబ్లను ఉపయోగిస్తున్నటువంటి పథకం ఏది అంటే, స్కీమ్ ఏమిటి అంటే ఏపీ మేకర్స్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఈ స్కీమ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఇది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కలిసి ప్రారంభించినటువంటి పైలట్ కార్యక్రమం. ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ విద్య మరియు ఆధునిక సాంకేతికలను అందించడానికి రూపొందించబడింది. ప్రత్యేకంగా అమర్చినటువంటి బస్సుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి బస్సుల ద్వారా మొబైల్ ల్యాబ్ ప్రతి పాఠశాలలకు ప్రయాణించి 90 నిమిషాల ఇంటరాక్టివ్ సెషన్లు అనేటువంటివి అందిస్తాయి. ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినటువంటి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో కంట్రోలర్స్ మరియు 3D ప్రింటింగ్ వంటి అంశాలను కవర్ చేస్తాయి. విద్యార్థులకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా ఉచిత కోర్సులు మరియు సర్టిఫికెట్లు అనేటువంటివి లభిస్తాయి. ఈ కార్యక్రమం ప్రాక్టికల్ లెర్నింగ్, డిజైన్ థింకింగ్, నూతనతపై అభివృద్ధిపై దృష్టిని సారిస్తుంది. ఇది డిజిటల్ ఇండియా మరియు ఎన్విరాన్మెంట్, సోషల్ గవర్నెన్స్ విజన్ 2030 లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడంలో తోడ్పడుతుంది. Under which central scheme is the artificial reef project being implemented in ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ ఏ పథకం కింద అమలవుతుంది? చాలా ఇంపార్టెంట్ అది. ఇది ఏ పథకం అంటే పిఎం మత్స్య సంపద యోజన. ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ చాలా న్యూస్లో ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్టిఫిషియల్ రీఫ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సముద్ర సంరక్షణ మరియు జీవనోపాధి ప్రణాళిక. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతోంది. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం తీర ప్రాంతాల్లో పాడైపోయినటువంటి చేప వనరులను తిరిగి పునరుద్ధరించడమే కాకుండా 8 లక్షల మందికి పైగా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడం. ఆర్సీసీ అంటే రీఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ మాడ్యూళ్లు తీర ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అమర్చబడతాయి. మొదటి దశలో ఉత్తరాంధ్రలో 22 రీఫ్ యూనిట్లు ఏర్పాటు చేయడం, రీఫ్ల ద్వారా చేపల సంతానం, పెరుగుదల మరియు ఆహార వనరులకు వేదికగా మారతాయి. చేపల వేట 2 నుంచి 3 రెట్లు పెరగడాన్ని 80% వరకు వ్యయ తగ్గింపును కలిగి ఉంటుంది. అంతేకాకుండా బాటమ్ ట్రాలింగ్ వంటి అనారోగ్యకరమైన వేట పద్ధతులను కూడా నిరోధించి సుస్థిర మత్స్య వ్యవహారాలను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఏ పథకంలో భాగంగా ఇది అమలవుతుందంటే పిఎం మత్స్య సంపద యోజన. సో ఇది అండి ఈరోజు సెషన్. మీకు గనక సెషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.